ఇజ్రాయెల్ ఖతార్ పేద భీకరమైన దాడి చేసింది. ఆపరేషన్ సమ్మిట్ ఫైర్ అనుకుంటూ హమాస్ పొలిటికల్ వింగ్, ఇంటర్నేషనల్ పాలిట్ బ్యూరో పొలిటికల్ వింగు అనే వాళ్ళని తీవ్రవాదులు అంటూ ఇజ్రాయెల్ వెళ్ళి ఖతార్ రాజధాని దోహా మీద దాడి చేయడం జరిగింది. దీనిలో డజన్ కొద్దీ ఈ హమాస్ తీవ్రవాదులుగా పేర్కొనే వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇప్పుడు సౌదీ అరేబియా ప్రధాని, సౌదీ అరేబియా అధ్యక్షుడు, లేకపోతే సౌదీ అరేబియాలో డీ ఫ్యాక్టో లీడర్ మహమ్మద్ బిన్ సల్మాన్, ఎంబీఎస్ అని పిలుస్తారు. ఆయన తీవ్రమైన దాడికి మేము రెడీగా ఉన్నాం, ఖతార్ ఏ చర్య తీసుకున్నా దానికి పూర్తి సపోర్టు మా సైనిక బలగాలన్నీ ఖతార్ వెనకాల పెడతామంటూ సౌదీ అరేబియా కింగు ఇప్పుడు డిక్లేర్ చేయడం జరిగింది. అంటే మూడవ ప్రపంచ యుద్ధ మేఘాలు ఇప్పుడు మళ్ళా గల్ఫ్ రీజన్ మీద, ప్రపంచం మీద కమ్ముకున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు ట్రంప్, ఇండియన్ ప్రధాని మోడీ ఇజ్రాయెల్ రక్షణకు రంగంలో దిగారు. ఎందుకంటే ఇస్లామిక్ కంట్రీసు 57 ఇస్లామిక్ కంట్రీస్, ఇందులో జీసీసీ అంటారు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అని 7 దేశాలు ఉంటాయి. అందులో సౌదీ అరేబియా అతిపెద్ద దేశం. సౌదీ అరేబియా చుట్టూరు ఉన్న ఖతారు, ఒమను, బహ్రైను, తర్వాత యుఏఈ, ఇవన్నీ కూడా ఈరోజు దాడికి సిద్ధంగా ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే ఖతార్ అనేది ఒక అమీర్ అనమాట, ఒక సౌదీ అరేబియా మీద డిపెండ్ అయిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఇది. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇరాను, దాంతోపాటు టర్కీ, దాని వెనకాల పాకిస్తాన్, ఈ 57 ఇస్లామిక్ కంట్రీస్ అంటారు, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీలు 57 దేశాలు ఈరోజు యునైట్ అయిపోయి ఎగ్నెస్ట్ ఇజ్రాయెల్. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 1967లో ఇజ్రాయెల్తో ఇస్లామిక్ 6 దేశాలు సుమారు 6 రోజులు యుద్ధం చేస్తే ఇజ్రాయెల్ తుక్కు తిక్క కింద ఓడించింది. 1948లో అలా ఓడించడం జరిగింది. రీసెంట్గా ఇరాన్ను కూడా ఆల్మోస్ట్ ఓడించేసింది. ఇలా ఇజ్రాయెల్ని ఇంతవరకు ఓడించిన నాదుడు గల్ఫ్ కోఆపరేషన్ ఈ గల్ఫ్ రీజన్లో లేదా వెస్ట్ ఏషియాలో లేరు. కానీ ఈ అక్టోబర్ 7, 2023న హమాస్ వెళ్ళి ఇజ్రాయెల్పై తీవ్రమైన దాడి చేసి 1200 మంది చంపి 240 మంది హోస్టేజ్గా పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు హమాస్ మీద, ఈ పాలస్తీనా మీద, ముఖ్యంగా వెస్ట్ బ్యాంక్ మీద దాడి చేస్తూనే ఉంది ఇజ్రాయెల్ ప్రధాని ముఖ్యంగా బెంజమిన్ నెతన్యాహు. ఇప్పుడు ఏ అదును చూద్దామా అన్నట్టు ఇస్లామిక్ దేశాలు కుదురుగా ఉన్నాయి, రెడీగా ఉన్నాయి అన్నమాట. ఇప్పటివరకే ఇరాన్ మీద అటాక్ చేస్తే ఇరాన్ అనేది ఒక షియా దేశం కాబట్టి సున్నీ దేశాలు మాట వరుసకు కూడా సపోర్ట్ రాలేదు ఇరాన్కి. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయంలో. సున్నీ షియా అనేది ఒక స్ప్లిట్ ఉంటుంది ఇస్లామిక్ దేశాల మధ్య. కానీ ఇరాన్ మీద అటాక్ చేసిన తర్వాత ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే, ఇజ్రాయెల్ ఒక్కొక్క దేశాన్ని, అక్కడ లెబనాన్ మీద అటాక్ చేస్తుంది, అక్కడ ఉన్న హిజ్బుల్లా మీద, యమన్ అంటే అక్కడ ఉన్న హౌతీ తీవ్రవాదుల మీద యమన్ అటాక్ చేస్తుంది, ఇరాన్ అటాక్ చేసింది, ఇప్పుడు ఖతార్ మీద అటాక్ చేసింది. ఇస్లామిక్ దేశాల మీద సున్నీ షియా లేదు, ఏమీ లేదు. కానీ ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే హమాస్ తీవ్రవాదులు ఎక్కడున్నా పట్టుకుని వేటాడి చంపేస్తామంటున్నాడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. అందుకే ఖతార్ అనేది ఇప్పుడు శాంతి చర్చలు జరుగుతున్నాయండి. అక్కడ హమాస్కి ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు జరిగేది అట్ ది బిడ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి పూర్తి సమాచారం ఇచ్చే ఇజ్రాయెల్ మేము అటాక్ చేసాం ఖతార్ మీద అని చెబుతుంది. అంటే ఏంటి, అమెరికాకి తెలియకుండా ఈ అటాక్ జరగదు అని ఇస్లామిక్ దేశాలు భావిస్తున్నాయి. ఇప్పుడు అమెరికన్ బేసెస్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయండి. అమెరికన్ బేసెస్ సుమారు 36 అమెరికన్ బేసెస్ ఉన్నాయి. అమెరికా కంటికి తెలియకుండా ఏది జరగదు. కాబట్టి ఇజ్రాయెలీ ఛానల్ 12 అనేది డిక్లేర్ చేసింది, ట్రంప్కి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతే ఇజ్రాయెల్ ప్రధాని దీన్ని అంగీకరించాడు ఎయిర్ స్ట్రైక్స్ కానీ. ఇప్పుడు దోహా మీద అటాక్ తర్వాత ఇప్పుడు ఎంబీఎస్ మహమ్మద్ బిన్ సల్మాను అంటే ఈ డీఫాక్టో లీడర్ ఆఫ్ ది సౌదీ అరేబియా, మా పూర్తి సైనిక బలగాలన్నీ ఖతార్ వెనకాల పెడుతున్నాం, ఖతార్ ఏ నిర్ణయం తీసుకున్నా మేము అగ్రీడ్ అని మహమ్మద్ బిన్ సలీం ప్రకటించడం జరిగింది. దీంతో ఇప్పుడు యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రంగంలో దిగింది. అది కూడా యుద్ధానికి సై అంటుంది. దీనితో పాటు అతి ప్రమాదకరం ఏంటంటే ఇరాన్ కూడా నేను కూడా రెడీయే, ఇది షియా దేశం కూడా సున్నీ దేశాలతో ఏకమవుతుంది. తర్వాత టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్కి ఎగనెస్ట్గా ఒక ఇస్లామిక్ అలయన్స్ ఫామ్ అవ్వాలి, మిలిటరీ అలయన్స్, ఇజ్రాయెల్ పని పట్టాలని సుదీర్ఘంగా ఎర్డగాన్ మంతనాలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. దానితో పాటు పాకిస్తాన్ కూడా ఎందుకంటే 57 ఇస్లామిక్ దేశాల దగ్గర దేని దగ్గర ఆటం బాంబులు లేవు, ఇజ్రాయెల్ దగ్గర సుమారు ఒక 150 నుంచి 200 బాంబుల దాకా అనఫిషియల్గా ఉంటాయండి, కానీ ఒక 60 చెబుతారు.
ఇప్పుడు ఇస్లామిక్ 57 దేశాల్లో ఆటం బాంబు ఉన్నది కేవలం న్యూక్లియర్ బాంబులతో ఉన్నది పాకిస్తాన్ మాత్రమే. దాని పాకిస్తాన్ పిత ఎవరు, న్యూక్లియర్ ఫాదర్ ఆఫ్ ఇండియా, పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబు ఆయన ఏమంటారు, అబ్దుల్ ఖాదర్, ఇది ఇస్లామిక్ బాంబు, ఇస్లామిక్ దేశాల బాంబు వాడుకుందామంటాడు. ఇప్పుడు పాకిస్తాన్ అనేది ముందు వరుసలో ఉంది అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే 57 దేశాల పాటు ఇజ్రాయెల్ మీద అటాక్ చేసి 57 దేశాలు వెళ్ళి, లేదా సౌదీ అరేబియా, ఇరాను, టర్కీ, యుఏఈ, ఒమన్, ఈ ఖతారు, బహ్రెయిన్, ఈ ఇస్లామిక్ దేశాలండి వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే ఇజ్రాయెల్ తట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి అది ఆటం బాంబు మాత్రమే తీస్తుంది. అలా ఆటం బాంబు ఇజ్రాయెల్ తీస్తే దాన్ని కౌంటర్ చేయడానికి పాకిస్తాన్ ఉండాలి. లేదా పాకిస్తాన్ ముందు పెట్టకపోతే ఇజ్రాయెల్ ఆటం బాంబులు డైరెక్ట్గా యూజ్ చేసేస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ 57 ఇస్లామిక్ దేశాల్లో అక్కడ ఉన్న 7-8 దేశాలు ఒకేసారి అటాక్ చేస్తే ఇజ్రాయెల్ తట్టుకోలేదండి. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ 57 దేశాల బలగాలు చూస్తే అక్కడ ఎలా ఉంటుందంటేనండి, ఇజ్రాయెల్ భూభాగం మొత్తం ఇస్లామిక్ 57 దేశాల భూభాగంలో కేవలం 1/800 వంతు ఉంటుంది. 1/800 వంతు అండి ఇజ్రాయెల్, చాలా చిన్నది. అక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ సుమారు ఈ రిజర్వ్డ్ చేసింది, అలా హోల్డ్లో పెట్టింది అన్నీ చూస్తే కేవలం 3.5 లక్షల దాకా బలగాలు ఉంటాయండి ఇజ్రాయెల్కి. కానీ ఇక్కడ ఈ దేశాలకి తెలుసండి 1,75,00,000 17.5 మిలియన్ల ఆర్మీ ఉంది మొత్తం ఇస్లామిక్ దేశాలకండి. హ్యూజ్ ఆర్మీ. ఇజ్రాయెల్ చాలా బలమైన దేశమే, కానీ సుమారు 3-4 లక్షల వరకే ఆర్మీ ఉంటుంది. ఒక ఎయిర్ ఫోర్స్ చూసినా ఒక్క సౌదీ అరేబియా ఇజ్రాయెల్కి మించిన ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్, టర్కీ, ఇటు ఇరాను, సౌదీ అరేబియా భయంకరమైన ఎయిర్ ఫోర్స్ కలిగి ఉంటుంది, నేవీ కూడా కలిగి ఉంటుంది. కాబట్టి ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో 57 దేశాలు వెళితే తట్టుకోలేదు. కాబట్టి అది ఆటం బాంబు, న్యూక్లియర్ బాంబు రక్షణ మాత్రమే కాదు, అందుకే ఇజ్రాయెల్ న్యూక్లియర్ బాంబు తయారు చేసుకుని పెట్టుకుంది. ఎప్పటికైనా ఇస్లామిక్ దేశాలు అనేది ఒక అలయన్స్గా ఫామ్ అవుతాయి, నా మీద దాడి చేస్తాయి, కాబట్టి నాకు న్యూక్లియర్ బాంబు అవసరమని ఇజ్రాయెల్ తయారు చేసుకుని పెట్టుకుంది. రిపోర్టెడ్లీ దెర్ ఇస్ ఎన్ హైడ్రోజన్ బాంబు కూడా ఇజ్రాయెల్ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఐరన్ డోమ్ కానీ, ఈ షింగ్ షెల్ అని, తర్వాత అమెరికన్ పేట్రియాటిక్ మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏది కూడా ఇజ్రాయెల్ని ప్రొటెక్ట్ చేయలేవు ఈ విషయంలో. కాబట్టి ఇజ్రాయెల్ అనేది ఆటం బాంబే ముందు పెడుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ రక్షణకి ఎవరు రావాలంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాకుండా ఇజ్రాయెల్ రక్షించుకోలేదు. అమెరికా అడ్డం తిరిగితే ఇస్లామిక్ దేశాలన్నీ కూడా వెనక్కి తెగ్గవలసిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ట్రంప్ డైరెక్ట్గా ఇజ్రాయెల్ని చీడి చేయడం జరిగింది. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇజ్రాయెల్ని ఇండైరెక్ట్గా విమర్శించడం జరిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్ రక్షణకి ఎవరు వస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రాత్రికే ఇజ్రాయెల్ మీద అటాక్ జరిగిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఖతార్ తీవ్రంగా రివెంజ్ తీర్చుకోవాలన్నది ఖతార్ వెనకాల వీళ్ళందరూ ఉన్నారు. ఇదంతా మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది ఇండియాకి చాలా ఫ్రెండ్. ఇజ్రాయెల్ రక్షణ అనేది పూర్తి బాధ్యత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ది. లేదా అమెరికాలో లాబియింగ్ ఊరుకోదు, అది యూదు దేశం కాబట్టి ఇజ్రాయెల్ రక్షణకి పూర్తి సమర్థవంతంగా పూర్తి బాధ్యతతో ఈరోజు డొనాల్డ్ ట్రంప్ రంగంలో దిగి అక్కడ లాబియింగ్ కుదర్చడానికి, ఈ అటాక్ జరగకుండా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మోడీ కూడా ఇజ్రాయెల్, ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది ఇండియాకి చాలా క్లోజెస్ట్ అలై అనమాట. ఇప్పుడు ఇజ్రాయెల్ మీద పగ తీర్చుకుంటే ఇటు పాకిస్తాన్ వెళ్తే ఇజ్రాయెల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఆ ప్రాంతంలో, అమెరికా కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా స్లోగా ఈ ట్రాక్ టు డిప్లొమసీ ద్వారా ఇస్లామిక్ కంట్రీస్ ఇజ్రాయెల్ మధ్య ఒక ఎలాంటి అటాక్ జరగకుండా ఉండేటట్టు ప్రయత్నం చేస్తున్నారని మనకి చాలా అభిజ్ఞ వర్గాలు పోగొట్టండి చాలా తీవ్రంగా జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ ఇజ్రాయెల్ మీద ఈ ఖతార్ దాడికి పాల్పడితే సౌదీ అరేబియా అన్నీ వెళ్తే అది గల్ఫ్లో ఇజ్రాయెల్ అనే దానికి ఒక చాలా పెద్ద చంపపెట్టి అయిపోతుంది. ఇజ్రాయెల్ మీద అంత తీవ్రమైన దాడి జరిగితే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న బలగాలు అంటే F-35 బాంబర్స్, F-22 రాప్టర్స్ అనే F-35 బాంబర్స్, ముఖ్యంగా దాని ఆర్మీ, దాని న్యూక్లియర్ బాంబ్స్, అది పూర్తిగా అది భయంకరమైన తీవ్రమైన దాడికి తెస్తుంది. అందుకనే బెంజమిన్ నెతన్యాహు కూడా ఈ ఖతార్కి నువ్వు దాడి చేస్తే భయంకరమైన రివెంజ్ ఉంటుంది, నీ దగ్గర ఉన్న హమాస్ తీవ్రవాదులను కూడా ఎక్స్పెల్ చేయి, బయటికి పంపేసి వాళ్ళని మేము ఊరుకోము, ఎక్కడున్నా మేము ఊరుకోము, ఎక్కడ దోకున్నా వాళ్ళని చంపుతామని ఆయన అసలు వెనక్కి తగ్గకుండా ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖతార్ దాడి అనేది ఇజ్రాయెల్ మీద అనేది అనివార్యమని తెలుస్తుంది. ఎందుకంటే ఇస్లామిక్ దేశాలలో ఇప్పుడు ఖతార్ మీద దాడి చేసిన తర్వాత ఒకవేళ మనం మాట్లాడకపోతే ఇంక ఇస్లామిక్ దేశాలు దేన్ని కూడా లెక్క చేయదు ఇజ్రాయెల్. కాబట్టి ఇదే అదనం చూస్తున్నారు. ఇటు ఇరాన్ కూడా పగతో రగిలిపోతుంది. మన ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తర్వాత అది రెచ్చగొడుతుంది. పాకిస్తాన్ ఇండియాకి ఫ్రెండ్ కాబట్టి ఇండియాకి చాలా ఆయుధాలు ఇజ్రాయెల్ ఇస్తుంది. కాబట్టి ఇదే టైము ఇజ్రాయెల్ని అణచాలని పాకిస్తాన్, అక్కడ టర్కీ కూడా ఇజ్రాయెల్ రీజనల్ పవర్ ఉంది, ఇజ్రాయెల్ పతనం అవుతే నాకు తిరుగులేదు, నాకు టర్కీ ఇక్కడ
మొత్తం మెడిటరేనియన్ రీజన్ నుంచి ఈ ప్రాంతంలో, కాబట్టి నాకు రావాలని ఎర్డగాను వీళ్ళు ఒక నియంతగా వ్యవహరిస్తాడనమాట ఎర్డగాను. ఈ విధంగా అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇస్లామిక్ అలయన్స్ ఫామ్ అయ్యి ఇజ్రాయెల్ని దాడి చేయాలనేది, సున్నీ షియా దేశాలు ఏకం అవ్వడం అనేది ఇజ్రాయెల్ మీద ఎంత పగతో రగిలిపోతున్నాయో తెలుస్తుంది. కాబట్టి ఇది ఏమాత్రం దాడి చేసినా అది మూడవ ప్రపంచ యుద్ధాన్ని తప్పదు. ఎందుకంటే ఇజ్రాయెల్ రక్షణకి అమెరికా ఎట్టి పరిస్థితుల్లో రంగంలో దిగుతుంది. అమెరికాతో పాటు యూరోపియన్ కంట్రీస్ లైక్ పాకిస్తాన్, బ్రిటన్ కూడా రంగంలో దిగుతాయి. అంటే నాటో దేశాలు రంగంలో దిగుతాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ని అలా వదలరు, అది ఎత్తుకు మనకు తెలుసు. ఎందుకంటే 1948లో ఇజ్రాయెల్ని అక్కడ క్రియేట్ చేశారు ఆ ప్రాంతాన్ని పరిపాలించడానికి. కాబట్టి ఇజ్రాయెల్కి పూర్తి సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఇజ్రాయెల్ అనేది అమెరికా తెలియకుండా జరగదు. కాబట్టి ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తే ఇజ్రాయెల్ రక్షణకి అమెరికా రంగంలో దిగుతుంది. అక్కడ ఉన్న ఆర్మీ బేసెస్ మొత్తం 36 దాకా అమెరికన్ ఎయిర్ బేసెస్, ఆర్మీ బేసెస్ ఉన్నాయి. అవన్నీ రంగంలో దిగుతాయండి. ఇజ్రాయెల్ రక్షణకి పూర్తిగా డిఫెన్స్ చేయొచ్చు. కాబట్టి అమెరికా రంగంలో దిగితే ఇరాన్ ఇవన్నీ తేలితే చైనా, రష్యాలు కూడా ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతాయి. ఇండైరెక్ట్ తర్వాత లాంగ్ టర్మ్లో డైరెక్ట్ అవుతాయి. అది మూడవ ప్రపంచ యుద్ధానికి ఈరోజు ఇక్కడ జరుగుతుంది అని తెలుస్తుంది. అందుకనే ట్రంప్, నరేంద్ర మోడీ ఇది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాత్రి నుంచి ఏ గంటలో ఎలా జరుగుతుంది ఎవరికీ తెలియని పరిస్థితి ఈరోజు గల్ఫ్ రీజన్లో ఉందండి. ఇస్లామిక్ దేశాలు ఫస్ట్ టైం ఒక అలయన్స్గా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా తయారైపోయాయి. 1,75,00,000 ఆర్మీతో రెడీగా ఉంటే అక్కడ 5 లక్షల ఆర్మీతో ఇజ్రాయెల్ అణుబాంబులతో సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ రంగంలో దిగి అణుబాంబు అది పట్టుకుని ఉంది. కాబట్టి అది అణుయుద్ధానికి, మూడవ ప్రపంచ యుద్ధానికి వేదిక కాబోతుంది. చాలా తీవ్రమైన ఆందోళనలో ఇంటర్నేషనల్ ప్రజానీకం ఉంది. అమెరికా, ట్రంప్, మోడీ మీద ఇక్కడ హోప్స్ అంతా ఉన్నాయి.